ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కాందే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యే ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల. మన బిడ్డని, మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఉప్పాడలో సముద్ర కోతకి గురయ్యి ఇల్లు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఒక వాడ బలిజల బాధ నాకు తెలుసు. లేదంటే నేను వ్యక్తిగతంగా ఎక్కువ ఉన్నాయి. ఇసుకంతా మనది, ఇసుక చేశారు. జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదైన వ్యాపారాలకి అండ్ డబ్బులకి. అన్నీ అర్థం చేసుకోగలను. నిజమైన అభివృద్ధి నేను అనేది గుడ్డిగా కూడా ఓటు వేయకండి అంటున్నాను. మీరు అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు తెలియచేయండి. నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లా, నిలబడటానికి వస్తున్నాను. ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా నా తప్పక యుద్ధం చేయటమే నాకు, అంతే. కానీ యుద్ధం చేశానంటే మటుకు వెనకెళ్ళను. సొంత రక్తం కూడా ఎదురు చూడను, అంత ఎదురు వచ్చేస్తాను. అందుకని ప్రత్యేకించి ఈ రోజున నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను. పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం, అన్నీ జయించుకుంటూ వెళ్తాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం. నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉదయం నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలి. నువ్వు అంటే మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, చదువు విషయంలో చాలా బాగున్నది. మాకు అదే ఒకటే నచ్చింది. అంటే కాదమ్మా, ఆయన జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఏవి మీకు బాగా నచ్చాయి చెప్పండి. మాకు పథకాలు డబ్బులు ఇస్తున్నాడు అనేది కాదు మాకు కావాల్సింది, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి. అంటే ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల స్కూల్, మా చిన్నతనంలో స్కూల్ ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా రిటర్న్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు. ఒక స్కూల్ గ్రౌండ్ ఉంది, బాత్రూమ్లు ఉన్నాయి, ప్రతివి కూడా బాగున్నాయి. అందుకే జగన్ నమ్ముతాం. జగన్ గారే వస్తారా మళ్ళీని? అమ్మ, ఈసారి జగన్ గారు వస్తే ఎన్ని సీట్లు మెజార్టీతో రావచ్చు? అంత తెలియదండి నాకు రాజకీయం కోసం. సో జగన్ గారి పథకాలు మీరు అన్నారు కదా, అమ్మఒడి ఇలాంటివన్నీ స్కూళ్ళు బాగున్నాయని. అమ్మఒడి అందరికీ వస్తుందమ్మా? వస్తుందండి. జగన్ గారి పథకాలు ఇంకా మీకు బాగా నచ్చింది ఏంటి? మాకు జగన్ గారి పరిపాలన నాకు నచ్చింది అయితే కనుక ఓన్లీ చదువు ఒకటేనండి. చదువు ఒకటే నాకు నచ్చింది అయితే కనుక. అమ్మ, ఇక్కడ పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారా ఆయన? తెలియదండి, అంటే మాది పిఠాపురం కదా తుని, మాకు తెలియదు అంత రాజకీయం గురించి తెలియదు నాకు. అంటే గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు?
ఏమో సినిమాలు తీసిన వాళ్ళు రాజకీయం బాగా చేస్తారటి. చేయరా? చేయరండి. గంటకో సీరియల్ తీసుకుని గంటకో సినిమా తీసుకుంటారు. అలాంటిది రాజకీయం ఎలా చేస్తారు? చేయరు కదా, గంటకో ఒకలా చేస్తారు. అంటే కాదమ్మా, వాళ్ళు ఇక్కడ ఉండరనా మీ ఉద్దేశం? స్థానికంగా ఉండలేరనా? ఏమో యూత్లో ఎక్కువ జనసేన జనసేన అంటున్నారు కదా, జనసేన ఓటేసి గెలిపించుకుంటే రోజుకో సినిమా తీసుకుంటారు యూత్ అంతా కలిపి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వస్తారనే నమ్మకం ఉందండి. అంటే మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఈసారి? కనీసం ఎంతైనా సరే మా ఆయన్నే వస్తాడండి. అంటే ఎన్ని సీట్లకి? అంటే ఒకప్పుడు 151 ఒక ట్రెమండస్ దాంతో వచ్చారు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 180 కానీ 200 కానీ వస్తారండి సీటుకి. కాదమ్మా, అలా కదమ్మా, ఉన్నవే 175 అయితే 200 ఎలాగొస్తారు? కనీసం 100 అన్నా సరే మా అన్నీ వస్తాడండి. జగనన్న వస్తాడండి. జగనన్న వస్తాడు, కండిషన్ గా వస్తాడు జగనన్న. అమ్మ ఇక్కడ పిఠాపురంలో ఉన్నాం కాబట్టి నేను అడుగుతున్నాను. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు కదా, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు వద్దండి. వంగ గీత వస్తుందండి ఇక్కడ, వంగ గీత వస్తుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దంటున్నారు? ఆయన గొడవ మాకు సమస్యలేదండి, వద్దని గట్ట అనలేదండి. మేము మాకు నమ్మకం అండి. ఈ ఏరియాకి వంగ గీత, ఇండియాకి పవన్ కళ్యాణ్. మాకు పవన్ కళ్యాణ్ గురించి మాకు అతనికి మీద మాకేమీ అభిప్రాయం కోపం గట్ట ఏమీ లేదండి. మా దృష్టిలో అయితే మాత్రం ఒక జగన్ అన్నే వస్తాడండి. ఉన్నాయన్నీ మాకు అనవసరం. మాకు ఈ జగన్ అన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇంకేం చేస్తారు? ఏం చేసినా పర్లేదండి. ఇప్పుడు వరకు చేసిన వాటి మీద బాగా చేసినా ఒకటేనండి, ఇప్పుడు దాకా చేసినలాగా చేసినా ఒకటేనండి. మాకు జగన్ అన్నే ఇంకా ఎక్కువ చేశారండి, చేయవసరం లేదండి. ఇప్పుడు లాగా చేసినా పర్లేదండి జగన్ అన్న. అమ్మ మరి ఇప్పుడు జగన్ గారిని ఎదుర్కోవడానికి, వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అక్కడ మోడీ గారు బీజేపీ పార్టీ కలిసారు కదా, ఈ 3 కూటమిగా వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ సింగిల్గా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ అంటే ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ ఫైట్ ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం? అది ఫైట్ ఏముందండి, అది పోరా పడుకుంటున్నారు. అది ఎవరో ఎట్టుకున్నా ఆయన మంచితనం, ఆయన మానమస్తం ఆయనకు మాకు నచ్చింది కాబట్టి ఆయన వస్తారండి. ఆయన ఒక అన్న పెట్టుకోనివ్వండి, జగన్ గారు వస్తారండి. వాళ్ళు ఎంతమంది అనుకున్నా ఆ టైంకి వాళ్ళు ఓడిపోతారు, ఈయనే వస్తాడండి. జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా? ఏంటండి జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం? పిల్లల గురించి, బాగా గురించి, పింఛనీల గురించి, పెద్దోళ్ళ గురించి, అందరి గురించి చర్య తీసుకున్నారండి. ఆయన అందరినీ బాగా చూస్తున్నారండి, ఇంట్లో వాళ్ళకి లాగా. మాకు అదే నచ్చిందండి ఆయనలో. మీకు అంటే అమ్మా ముసలోళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంత వస్తుందమ్మా? 3,000 అండి. 3,000 వస్తున్నాయండి. పడుచు కుర్రాళ్ళకి ఇస్తున్నారా? ఒంటరి మైలికి కూడా ఇస్తున్నారు. మరి ఆవిడకి బస్కెట్ అండి, మరి ఆవిడ కూడా ఇస్తున్నారు కదా. అమ్మా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? పవన్ కళ్యాణ్ మేము వెయ్యమండి, మేము వెయ్యమైనంటే మాకు ఇష్టం ఊసే చెప్పొద్దండి మాకు. ఎందుకు అంటే అభిప్రాయం అంటే కారణం? అభిప్రాయం ఏం కాదండి, ఆయన అంటే మాకు నచ్చదు అంతే. మాకు జగన్ అంటే ఇష్టం అంతే అండి. మాకు కావాల్సింది జగన్ అన్నే. మాకు పవన్ కళ్యాణ్ మీద అయితే మాకు కోపం గట్ట ఏమి లేదండి. ఆయన మీద కోపం దేనికండి? కాకపోతే నిన్న కాక మొన్న దాకా సినిమాలు తీశాడు. ఆయన వచ్చినంతలో ఆయనకి ఎవరితో ఆయన నచ్చిన ఆయనకి వేస్తారు, మాకు నచ్చిన మేము వేస్తాం అంతే. మాకు కావాల్సింది నచ్చింది. మిమ్మల్ని పెంచే వాళ్ళు ఏంటమ్మా? మాకు జగన్ అన్ని పెంచుతున్నాడు మమ్మల్ని. అంటే అన్ని ఇస్తున్నారనా? పెంచడం అంటే అంతే అండి. మరి మేము ఒక దిక్కుకి వెళ్ళకండి, ఒక సచివాలయానికి వెళ్ళడం లేదండి. మేము ఎక్కడికో వెళ్ళాలండి. ఎప్పుడుకో మా ఊరు చూస్తే పల్లెటూరు. మేము వెళ్ళాలంటే అలా అటు చూపిస్తే శంకవరం వెళ్ళాలి, ఇటు చూస్తే పిఠాపురం రావాలి, అలాగే తుని వెళ్ళాలి. అటువంటిది కాకుండా మాకు సచివాలయం కూడా మాకు ఊళ్ళోనే పెట్టారండి. వాలంటీర్ ద్వారాగా ఏదన్నా అవసరాలు వచ్చాయంటే వాళ్ళ వాలంటీర్ని అడిగితే మాకు కాలకాడ వాలంటీర్ చేసి పెడుతున్నారండి. ఇంకా అంతకంటే కావాలి మాకు అలా చదువు సంధ్య లేని వాళ్ళకి ఏం చెప్తుందండి, ఆ వాలంటీరే చెప్తున్నారండి మాకు ఏది చెప్తున్నాను. అతను ఏమంటున్నాడండి, ఫలానా ఇలాగ వస్తున్నాయి, ఫలానాది ఇలా చేస్తుంది, ఈ పిల్లలకి ఇది వస్తుంది, లేకపోతే ఇలాగ అది అలాగ వస్తుంది, ఇదని అతను చెప్తున్నాడు. మాకు తెలియని ఏమని ఉంటే ఆ వాలంటీర్ ద్వారా మాకు తెలియ చెప్తున్నారండి. ఇంకా అంతగా మాకు కావాల్సింది ఏం కావాలండి? ఆస్తులు, అంతస్తులు, ఆ కోట్లు కావాలని ఆశతో వచ్చేస్తాయండి. మాకు ఏ నాగా లేకుండా తింటున్నా వచ్చాలండి. మాకు తెలియపరిచారు వాలంటీర్లు, మాకు అంతవరకే చాలండి. అంతేగాని అలా ఈయన కావాలి, ఈయన కావాలంటే మాకు ఎవరు వస్తే మాకు చేసేది ఏమండి? జగన్ అన్న మాకు మంచి చేసేవాడు, మాకు అయినే చాలు.